ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ పోలారంపై ఎస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియమైన సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని సభ్యులకు ఆత్మీయులకు మన సృష్టికర్త అయిన త్రియేక దేవుని పేరట మా హృదయపూర్వక స్వాగతం. ఈనాటి అనుదిన వాక్య ధ్యానాల్లో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న దైవ సందేశాన్ని విందాం. కీర్తన 62లోని మూలాంశము సృష్టికర్తను ఆశ్రయించుట, రిసార్టింగ్ టు ది క్రియేటర్ అనే అంశంపై వారందించే సందేశానికి ముందుగా ఈ భక్తి గీతాన్ని విందాం. Yeah.
అనుదిన దైవ ధ్యానాలకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు కలుగును గాక. ఒక మాట ప్రార్థన చేస్తున్నాను. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానం దేవుని దృష్టికి అంగీకారం లగును గాక. ఆమె కీర్తన 62వ కీర్తన నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం. దీని శీర్షిక ఏంటంటే సృష్టికర్తను ఆశ్రయించుట. 6వ వచనం, 62వ కీర్తన 6వ వచనం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము, నా ఎత్తైన కోట. ఆయన నేను కదలింపబడను. ఆయనే నేను కదలింపబడను. ఎవరు? దేవుని గురించి నా కీర్తన రాస్తున్నాడు. దావీదు కీర్తన చాలా చాలా బాగుంటాయి. ఆయన తన సొంత అనుభవంలో వచ్చి దేవుడు కీర్తిస్తూ, ప్రశంసిస్తూ, పాడుతూ, నాట్యం చేస్తూ చాలా దేవుళ్ళు ఆనందపడే వ్యక్తిని. ఆయన ప్రతి ప్రార్థన, ప్రతి కీర్తన అర్థవంతంగాను ఫలభరితంగాను ఉంటుంది. ఇందులో ఏం రాస్తున్నాడు? నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, అందు ఆయన వలన నాకు రక్షణ కలుగు. ఆయన ఆశ్రయిస్తే ఏమొస్తుందంట? నా ప్రాణము నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన నమ్ముకోవటం వలన మనము చాలా సైలెంట్గా ఉంటాం, దేని గురించి కూడా వరిగామన్నమాట. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదలిపోడు. నాకు ముందు కోట నిలబడ్డాడు కదా దేవుడు, నేను కదలించబడను. ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా కూడా నేను కదలను, అంటే వెరవను, భయపడను, జడియను అని చెప్తున్నాడు అనమాట. అయితే ఎన్ని పరిస్థితులు విషమించిన, శ్రమలు వచ్చి మనకు అడ్డు నిలబడ్డా, మనం అనుకూల పరిస్థితులు, దుర్వార్తలకు చెడియడని ఉంటుంది 112 కీర్తనలో. ఇలాంటివన్నీ ఏంటంటే ఇది ఆయన ఆధారపడడానికి కారణం ఏంటంటే 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం. నేను రక్షింపబడడానికి ఆయన ఆధారం కనుక ఆయన నేను ఆశ్రయిస్తున్నాను. ఎలా ఆధారము? ఆయన నా కొరకు, ఇది యేసుక్రీస్తు రాని కాలంలో రాసినా కూడా ఆయనకు ఒక విజన్ ఉంది. ఎవరికి? దావీదుకు. యేసుక్రీస్తు గురించిన ఛాయలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం అంటే ఆయన పైన ఆధారపడడం, ఆయన పైన ఆనుకోవడం, ఆయన నమ్మడం, ఆయనను విశ్వసించడం, ఇవన్నీ అనమాట. కాబట్టి ఈ కీర్తన 46:1 చాలా మంచి మాట ఉంటుంది. అది పాట కూడా ఉంటుంది కదా, 405వ పాట. కీర్తన 46:1 చాలా మంచి మాట. దేవుడు మనకు ఆశ్రయం దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొని తగిన సహాయకుడు. ఈయన మనకు ఆశ్రయమైనాడు కాబట్టి ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఆయన పైన మనం ఆధారపడాలి. ఆయన నమ్ముకొని తగిన సహాయం తప్పకుండా సహాయం చేస్తాడు. ఏరాగా? ఆయన వాక్కును బట్టి బాగు చేస్తాడు, దూతల ద్వారా మాట్లాడతాడు, తర్వాత నీ స్నేహితుల ద్వారా మాట్లాడతాడు, నీ పరిస్థితులను అనుకూలపరుస్తాడు దేవుడు. కాబట్టి ఆయన పైన ఆధారపడడానికి కారణం ఏమిటి అనేసి అంటే 7వ వచనం, నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, బలమైన ఆశ్రయదుర్గం. తర్వాత 5వ వచనం అండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన నమ్ముకో, నీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంటున్నాడు. 118వ కీర్తన 8-9 ఒక మంచి మాట ఉంటుంది. 118వ కీర్తన 8-9. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఇది దావీదు రాస్తున్నాడు. కానీ ఎవరన్నా అలాగా ఆశ్రయించడం నష్టపోయారా అంటే, దినవృత్తాంతాల 2వ గ్రంథంలో ఒక రాజు ఆశ్రయించాడండి. ఆయనతో దేవుడు మాట్లాడతాడు చక్కగా, నువ్వు ఎందుకు ఆయన ఆశ్రయించావు, ఎందుకు, నీ ఆధారం ఏమిటి, నేనున్నాను కదా అని ఒక ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనం. దినవృత్తాంతాలు రాజుల దినచర్యలన్నీ కూడా రాయబడినాయి 16వ అధ్యాయం. ఆస ఏలుబడి యందు 36వ సంవత్సరంలో ఇశ్రాయేలు రాజున బయేషా యూదా వారి మీద దండెత్తి బయలుదేరి యూదా రాజున ఆస యుద్ధకు రాకపోకలు జరిగినట్లు రామాను కట్టింపగా. ఇక్కడ ఒక ఆస ఏలుబడిలో ఏంటంటే ఇశ్రాయేల్ రాజు దండెత్తి వచ్చాడండి. ఎవరిని ఆశ్రయించాడు ఈయన ఎవరిని ఆశ్రయించాడో చూడండి. 7వ వచనంలో 16:7 ఆ కాలము దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజని ఆస యుద్ధకు వచ్చి అతనితో ఇలాగూ ప్రకటించాను, నీవు నీ దేవుడని యెహోవాను నమ్ముకొనగా సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యము నీ వశం నుండి తప్పించుకొని పోయిన బహు విస్తారమైన రథములు, గుర్రములు, రౌతులు గల కూషీలను, రూబీలను గొప్ప దండయి వచ్చింది కదా. ఆయనను యెహోవాను నమ్ముకునేందున ఆయన వారిని చేతికి అప్పగించారు. ఎందుకు నువ్వు వాళ్ళ మీద ఆధారపడ్డావు? రాజు మీద, దీర్ఘదర్శి మీద ఎందుకు ఆధారపడ్డావు?
నీకు నువ్వు ఎవరి మీద ఆధారపడాలా? యెహోవా మీద ఆధారపడితే నీకు జయం వచ్చేది అని చెప్తున్నమాట. అంటే ఇక్కడ ఏమన్నమాట, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకొని ఉంటాను, మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం నేను. అందుకే అలా రాస్తున్నాడు అనమాట. కాబట్టి రాజులను నమ్ముకుంటే ఏమవుతుంది? నష్టమవుతుంది. వాళ్ళని దేవుణ్ణి ఆశ్రయించక బదులుగా రాజును ఆశ్రయించినందుకు అక్కడ ఆ యుద్ధానికి ప్రతిఫలం రాదనమాట. తర్వాత ఇంకొక రాజు ఉంటాడండి, రాజుల గ్రంథంలో ఉంటుంది అది. ఆయన ఎవరి మీద ఆధారపడ్డా చూద్దాం. మనం ఎవరి మీద ఆధారపడాలి అనే దానికి చెప్తున్నాడు అనమాట. ఏంటి మన ఆధారం ఏ విధంగా ఉండాలి? మన ఆధారం దేవుడు ఆధారం అండి. ఎందుకు ఆధారం? ఆయన దేవుడు ఎందుకు ఆధారం అంటే, నిన్ను సృష్టించి నీ ప్రతి మనవి ఆలకించి నీ వైపు చూస్తున్నాడు కనుక ఆయన ఎలాంటి దేవుడు అంటే నీకు సహాయం చేయగలిగిన దేవుడు అనమాట. కాబట్టి ఏంటి, ఎవరు నమ్ముకుంటే ఎలా అవుతుంది అనే మాటలు చాలా చోట రాయబడి, కానీ కొన్ని మాత్రం మనం చూడగలిగాం. రాజులు 2వ గ్రంథం 1 అధ్యాయం 1 వచనం. ఆహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరుగుబడిరి. అహజ్య షోమ్రోన్లో తన మేడగది కిటికీలోంచి క్రింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబాబు యుద్ధకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించిరండి దూతలు. ఎక్కడ? అహజ్య రాజు మేడగది కిటికీ నుంచి పడ్డాడు. ఎక్కడికి పంపించాడు? ఎవరి దగ్గరికి పంపించాడు? ఎవరి దగ్గర ఈ వ్యాధి పోతుందో లేదని ఎక్రోను దేవత దగ్గర పంపించాడు. అప్పుడు ఏమొచ్చింది సమాధానం? ఎక్రోను దేవత అయిన బయల్జా దగ్గర విచారించబోతున్నారా? కాగా యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవెక్కిన మంచం మీద నుండి దిగిపోకుండా నీవు నిశ్చయంగా మరణమవుతుంది. మనం దేవుడిని ఆశ్రయించకుండా రాజులను ఆశ్రయిస్తే ఆశారాజు ఓటమి జరిగింది. హనానితో మాట్లాడినా కూడా ఇక్కడ ఆయన ఎవరి దగ్గరికి పంపించాడు? ఎక్రోను దేవత. కొన్నిసార్లు సృష్టికర్త జీవం గల దేవుడి నుంచి తొలగించబడి వేరే ప్రక్క దేవతల్ని, అన్య దేవతల్ని ఆశ్రయించినప్పుడు వచ్చే జవాబు అనమాట. ఇంకొక ఆయన కూడా చేస్తాడు. ఎవరు? సౌలు కర్ణ పిశాచం గల స్త్రీ దగ్గరికి పంపిస్తాడు. కాబట్టి అలాంటివన్నీ చేస్తే జీవితంలో ఓటమి వస్తుందని ఈ ద్వారా తెలుస్తామట. ఏంటంటే మళ్ళొకసారి చూద్దామా? కీర్తన గ్రంథం 62లో ఎంత మంచి మాట అంటే అది, యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఎందుకు మేలు? ఎందుకు ఆశ్రయించాలి యెహోవాను? ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు కాబట్టి ఆయనను ఆశ్రయించాలి. ఆయనను ఎందుకు ఆశ్రయించాలా? ఆయన వల్లనే రక్షణ, ఆయన వల్లనే మహిమ కాబట్టి ఆయనను ఆశ్రయించాలి. తర్వాత ఆయనను ఆశ్రయిస్తే ఏమి జరుగుతుందని కూడా రాస్తున్నాడు అన్నమాట. చిన్న కీర్తనుడిని 6 వచనాలు ఉండని అందులో ఒక మంచి మాట రాస్తాడు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది. నా ప్రాణం దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. ఒకసారి ఉన్నది అంటాడు, ఒకసారి ఉండుమని కూడా ఇన్స్ట్రక్షన్ చెప్తాడు. ఆయన వల్ల నిరీక్షణ, ఆయనే నా ఆశ్రయదుర్గం. దేవుని ఆశ్రయించినంత కాలము తప్పకుండా మనకు జయం కలుగుతుంది. కాబట్టి దేవుడిని ఆశ్రయించి ప్రార్థన ద్వారా ఆయనను ఆశ్రయించవచ్చు, మన విజ్ఞాపన ద్వారా ఆయనను ఆశ్రయించవచ్చు. అట్లా ఆశ్రయించడం వలన దేవుడి ద్వారా మనకు మేలు విజయం జరుగుతుంది. దేవుడి మాటలు దీవించుకుంటారు. దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్రోచును అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగా దేవుడేన కాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నన్రోచును అభయమభయమభయమేప్పుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము.
నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచుని సంద్రము పొంగినను అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. ఆ తావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమభయమభయమేపుడానందమానందమానందమౌగా దేవుడే